సత్యం వాళ్ళ నాన్న ఫోటో దగ్గర స్వీట్లు అన్నీ కూడా పెట్టేసి ఉంటాయి. అది చూసి సత్యం అయితే ఏంటి ఇవన్నీ ఎవరు చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో సరళ అయితే ఉంది కదా నీ చెల్లెలు కాని చెల్లెలు ఆ పీటీ టీచర్ ఉషానే చేసింది అని చెప్పి అంటుంది. దాంతో సత్యం అయితే సరేలే అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర ఉన్న స్వీట్లు పలహారాలు అన్నీ కూడా తింటాడు. అవి తిని ఇలా అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఇవన్నీ కూడా నా చెల్లెలు కావేరియే చేసినట్లుగా ఉంది అని చెప్పి అయితే తనైతే ఒక్కసారిగా అలా కావేరి వైపు వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న పీటీ టీచర్ ఉష అయితే వాళ్ళ నాన్న ఫోటో చూసి ఇలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నాన్న ఇది, దగ్గరే ఉన్నా సరే నా అన్నయ్యకి అలాగే కన్న కూతురికి కూడా నేను చాలా అన్యాయం చేస్తున్నాను. నా కారణంగా వాళ్ళు ఎన్నో బాధలు భరిస్తున్నారు. వాళ్ళు ఇంకెంతకాలం ఇలా బాధలు భరిస్తూ ఉండాలి నాన్న. అన్నయ్య అంత బాధ భరిస్తూ నా కూతుర్ని చూసుకుంటున్నాడు. అయినా అన్నయ్యకి ఎంత ఓపిక, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి తనైతే ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే తిను పీటీ టీచర్ ఉషా కాదా, నిజంగా నా చెల్లెలు కావేరియేనా, అంటే నా మాయనగోడులు అనుకుంటున్నట్టుగా తిను పీటీ టీచర్ ఉషా కాదు, నిజంగా నా చెల్లెలు కావేరియే. ఈ విషయం చిన్నీకి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో అని చెప్పి సత్యం అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న కావేరి అయితే వాళ్ళ నాన్నతో తన బాధ అంతా చెప్పుకొని తనైతే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇక లాభం లేదు, నా చెల్లెలుగానే ఉండాలి, పీటీ టీచర్ ఉషాగా ఉండవలసినంత అవసరం ఏంటి, నా చెల్లెలు కావేరిని ఎలాగైనా సరే మళ్ళీ నా ఇంటికి తీసుకువస్తాను, ఏది చేసైనా సరే నా చెల్లెలుగానే చూస్తానని చెప్పి అనుకుంటాడు. ఇక పీటీ టీచర్ ఉషా అయితే అమ్మ అని నోరారా నాకు పిలిపించుకోవాలని ఉంది, కానీ చిన్ని అలా పిలిస్తే అందరికీ తెలిసిపోతుందని మేము చాలా బాధపడుతున్నామని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా తెలిసి సత్యం అయితే ఎలాగైనా సరే నేను నీ కోరికను నెరవేరుస్తానమ్మా అని చెప్పి అనుకుంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.